గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు చల్లగొల్ల బాబురావు గారు, వర్ల రత్నం గారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాల రూపంలో అమలు చేస్తూ రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉంటే వైసీపీ పార్టీకి చెందిన వారు చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. అలాగే గురజాల నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటి 2 స్థానాల్లో నిలిచిన గురజాల నియోజకవర్గం ఎన్నో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చికెన్ అంటూ నియోజకవర్గ ప్రజల మనసులను చెడగొడుతూ ఏదో జరిగింది, ఏదో జరగబోతోంది అంటూ నిందలు వేయటం తగదని హెచ్చరించారు. గురజాల నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉంటే కాసు మహేష్ రెడ్డి గొడవలు సృష్టించడానికి ప్రయత్నించడం అలవాటుగా మారిందని, ఇప్పటికైనా మా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద నిందలు మానుకోకపోతే నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి గురించి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయడం కోసం ఏ అవకాశం లేకపోయేసరికి చికెన్ అనే ఒక చిన్నది ఎక్కడో అసలు సంబంధం లేని పట్టుకొచ్చి ఈ నియోజకవర్గం కాదు, అతను పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన చిన్నగారుపాడు అతను వెంకటరెడ్డి అనే అతను ఫస్ట్ అసలు ఆ జారీ భాషని ఎటువంటి వ్యాపారం చేయకుండా అతను ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను బతుకుంటే వాళ్ళిద్దరు సంగతి తీసుకొచ్చి మా ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తాను. నీకు వేరే పని బాట ఏమీ లేకపోతే నువ్వు ఎప్పుడు ఆడే బెంగళూరులో ఆడే ఆ కోళ్ళ పందాలు, లేకపోతే నువ్వు ఆ రేసు గుర్రాల గురించి మాట్లాడతావు, లేదు ఆ పందుగల కాడి నుంచి స్టార్ట్ చేస్తావు. నువ్వు ఎప్పుడు ఆ వ్యాపారం చేసుకో. ఆ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తుమ్మల చెరువు ఎంపీటీసీ అవన్నీ ఇంక మేము మా ఎరపతినేని గారు మాకు నేర్పిన సాంప్రదాయం ఏంటంటే మనకి పార్టీకి ఏం చేసుకోవాలా, మన కష్టపడాలో చెప్పాడు తప్పితే పక్క మనిషి గురించి ఎప్పుడూ ఆలోచించాలి. నువ్వు ఏ పని లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి, మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తుంది దాని మీద బురదలడానికి ప్రయత్నిస్తాను. అసలు ఫస్ట్ నువ్వు కరోనా టైం ఏం చేసావు తెలుసా? ఆ బ్లీచింగ్ వ్యాపారం అని సుబ్బారావు గారి చేత మొత్తం వ్యాపారం బినామీకి పెట్టుకుని 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఆయన 2 నిమిషాలు పడ్డదా దాని గురించి తీస్తే CBCID కూడా కాదు. మీలాగా గాలికి వచ్చిన పార్టీ కాదది. అందుకే ప్రజలు మమ్మల్ని ఎంతలా ఆదరించేది. సూపర్ 6 పెట్టాడు మా బాబు గారు. సూపర్ 6 సూపర్ 8 దాని గురించి చర్చిద్దాం. దానికి నీకు అసలు ఏ పని లేదు, నీకు ఒకటే పని, పాల పందాలు, కోళ్ళు. ఎవరో చిన్న చితగా బతికే వాళ్ళ మీద దాంతో ఎందుకు నీకు? నీ పార్టీ వాళ్ళ చేత ఒక్కరి చేత తెప్పించు నాకు ఈ సహాయం చేసిందని. గత 5 ఏళ్ళలో నీ పార్టీ వాళ్ళు నిన్ను నమ్ముకొని నీ అంట తిరిగిన వాళ్ళు ఒక్కడున్నాడా ఊళ్ళో? ఎవరు కూడా లేవు. ఎందుకు? వాళ్ళందరూ నీ అవినీతికి బలైన వాళ్ళు ఈరోజు దేశాలు బట్టి వెళ్ళిపోయారు. మేము మా నాయకుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. నువ్వేదైనా ఉంటే రాజకీయం గురించి మాట్లాడు, అంతేగాని మా ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా బురద చల్లే ప్రయత్నాలు చేయమాకు. నువ్వు రాజకీయం చేయి, రాజకీయం చేత అయితే. రాజకీయం చేత కాదు. నీ స్థాయి ఏంది? ఎమ్మెల్యే గెలిపించారు, దేశంపై కోళ్ళ పందాలు కాడ కూర్చున్నావు అంటే నువ్వు కిందకి వెళ్ళిపోయావు. నీతో పాటు ఆయన కిందకి లాగాలని చూస్తున్నావు. అయింది నువ్వు ఎంత చదివినా కూడా రాజు రాజే, బంటు బంటే.